రీసెంట్గా మనం అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ అండ్ అమెజాన్ ఫ్రీడమ్ సేల్స్ కోసం చాలామంది అమెజాన్ ప్రైమ్ వీడియోని అండ్ అమెజాన్ ప్రైమ్ అకౌంట్ని 30 డేస్కి ఫ్రీగా యాక్టివేట్ చేసుకున్నారు. సో ఇప్పుడు అది 30 డేస్ మ్యాక్సిమం అందరికీ అయిపోయి ఉంటుంది. సో ఇప్పుడు అది అమెజాన్ యాప్ ద్వారా మనం ఏ విధంగా డీయాక్టివేట్ చేసుకోవాలో ఒకసారి చూద్దాం. ఇంకా మీరు అమెజాన్ యాప్ ఓపెన్ చేసుకోండి. సో మీకు కింద ఈ విధంగా కనిపిస్తుంది మెనూ అని చెప్పేసి. సో దానిపైన ట్యాప్ చేయండి మెనూ పైన. సో ఇక్కడ మీకు అకౌంట్ సెక్షన్ ఉంటుంది కదా, అకౌంట్ సెక్షన్కి వెళ్ళండి. అకౌంట్ సెక్షన్లో మీకు ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. దీంట్లో మీరు మేనేజ్ ప్రైమ్ మెంబర్షిప్ అనే ఆప్షన్ మీకు ఉంటుంది, దానిపైన ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంది ప్రైమ్ మెంబర్షిప్ మీ అకౌంట్లో యాక్టివేషన్ అయ్యి ఉంది అండ్ 2 డేస్ ఇంకా ఉందన్నమాట. సో మీరు 2 డేస్ ముందే చేసుకోవాలి క్యాన్సిలేషన్, లేకపోతే మీకు అప్రాక్సిమేట్లీ 1499 కటింగ్ అయిపోతుంది అనమాట. సో మీకు కావాలనుకుంటే ఉంచుకోండి, వద్దనుకుంటే మాత్రం ఇక్కడ మేనేజ్ మెంబర్షిప్ పైన క్లిక్ చేసి ఇవ్వండి. ప్రస్తుతం మీరు ఉంది 30 డేస్ ఫ్రీ ప్లాన్లో. 30 డేస్ అయిన తర్వాత మీకు 11th ఆగస్టున మీకు సో పేమెంట్ ఆటోమేటిక్ కటింగ్ అయిపోతుంది అనమాట. సో అది కటింగ్ అవ్వకూడదు అనుకుంటే ఇక్కడ మీరు క్యాన్సిల్ పైన ట్యాప్ చేయాల్సి ఉంటుంది. సో మెంబర్షిప్ పైన క్లిక్ చేసి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఎండ్ మెంబర్షిప్ అని చెప్పి ఉంది. ఎండ్ మెంబర్షిప్ పైన ట్యాప్ చేస్తారు. సో ఎండ్ మెంబర్షిప్. హరి ఆర్ యూ షూర్ యూ వాంట్ టు ఎండ్ మెంబర్షిప్ అన్నాడు. సో మీరు క్యాన్సిలేషన్ చేస్తే మీకు ఈ 1 డే డెలివరీ అండ్ ప్రైమ్ వీడియో, ప్రైమ్ మ్యూజిక్ ఇవన్నీ స్టాప్ అయిపోతాయి అని చెప్తున్నాడు. సో అయినా మీరు స్టాప్ అయినా పర్వాలేదని చెప్పేసి కొంచెం కిందకి వెళ్ళండి. ఈ విధంగా వచ్చినప్పుడు కొంచెం కిందకి వెళ్తే 5% క్యాష్ బ్యాక్ ఉంటుంది అండ్ ప్రైమ్ గేమింగ్ ఇలా చాలా ఉంటాయి, ఇవన్నీ స్టాప్ అయిపోతాయి అంటున్నాడు. సో పర్వాలేదు, మీకు వద్దు అనుకున్నప్పుడు ఇక్కడ ఎండ్ ఫ్రీ ట్రయల్ పైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడితో మెంబర్షిప్ కట్ అయిపోతుంది. లేదు మీకు కావాలనుకుంటే ఇవన్నీ మీరు 1499 పే చేసి 1 ఇయర్కి ఎంటర్ చేయొచ్చు అనమాట. సో ఎవరైతే వద్దు అనుకుంటారో వాళ్ళకే ఇది. సో ఇక్కడ ఎండ్ మై ఫ్రీ ట్రయల్ నౌ పైన క్లిక్ చేద్దాం. హరి బిఫోర్ యూ గో కన్సిడర్ స్విచ్చింగ్ టు మంత్లీ ప్లాన్ అని చెప్పాడు. అంటే వీళ్ళు ఏంటి అంటే మ్యాక్సిమం ఏదో ఒక ప్లాన్లో మిమ్మల్ని మెంబర్షిప్ ఉంచాలని ప్లాన్ చేస్తున్నారు. సో మీరు వద్దు అనుకున్నప్పుడు ఇవేం మీకు అవసరం లేదు. లేదు మంత్లీ ప్లాన్ కావాలంటే 299 పే చేసి ఉండండి అంటున్నాడు. సో మీకు కావాలనుకుంటే స్విచ్ టు మంత్లీ ప్లాన్ పైన క్లిక్ చేసి ఉండొచ్చు. లేదు అయినా మాకు వద్దు అనుకున్నప్పుడు కంటిన్యూ టు క్యాన్సిల్ అని క్లిక్ చేయొచ్చు అనమాట. కన్ఫర్మ్ ఫ్రీ ట్రయల్ క్యాన్సిలేషన్ అంటే ఇంకా మళ్ళీ వార్నింగ్ వస్తుంది. 1, 2, 3 టైమ్స్ మనకు వార్నింగ్ వచ్చింది. అంత ఈజీగా వీళ్ళు ఒప్పుకోవట్లేదు అనమాట. సో 1 మంత్ ఫ్రీ ఇచ్చారు కాబట్టి అట్లాగా మనకి ఇది అంటే 1 ఇయర్ ప్యాక్ తీసుకోమని చెప్తున్నారు. సో అయినా మనకి వద్దు అనుకున్నప్పుడు క్యాన్సిల్ ఇమ్మీడియట్లీ పైన ట్యాప్ చేయాలి. లేదు మీ మనసు ఏమన్నా మార్చుకుంటే కీప్ మెంబర్షిప్ పైన ట్యాప్ చేయండి. ఇన్నిసార్లు చెప్తా ఉంటే మనకి ఉండాలనిపిస్తుంది కదా. సో అయినా మనకు అవసరం లేదు. సో క్యాన్సిల్ ఇమ్మీడియట్లీ పైన నేను క్లిక్ చేస్తాను. మీకు అవసరమైతే ఉంచండి, నో ప్రాబ్లం. సర్వే ఏదో ఉంటున్నాడు, సర్వే అవసరం లేదు మనకి. ఇంటి పైన క్లిక్ చేద్దాం. యువర్ ఫ్రీ ట్రయల్ హ్యాస్ బిన్ క్యాన్సిల్డ్ అన్నాడు. యువర్ ఫ్రీ ట్రయల్ హ్యాస్ ఎండెడ్ అండ్ యువర్ కార్డ్ నాట్ బి చార్జ్డ్ అనమాట. సో ఇక్కడతో క్యాన్సిల్ అయిపోయింది. ఇవ్వండి మనకి SMS ఇంక వచ్చింది వెంటనే. డియర్ కస్టమర్ యువర్ AutoPay మ్యాండేటరీ సక్సెస్ఫుల్లీ రీవోక్డ్ అనమాట. సో టువర్డ్స్ అమెజాన్ ఇండియా 1499 రూపీస్. బేసిక్గా మనకి ఇంకో 2 డేస్లో కటింగ్ అయిపోయింది ఈ అమౌంట్ అనేది. బట్ మనం క్యాన్సిల్ నొక్కాం కాబట్టి మనకి వెంటనే ఈ అమౌంట్ ఇక్కడ నుంచి కటింగ్ అవ్వదు అని చెప్పి మనకి SMS పంపించారనమాట.